సో హాయ్. యాక్చువల్లీ మీరు అంతకుముందు చేసిన టిల్లు తోటి జనాల్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎంత వద్దనుకున్నా గుర్తుండిపోయింది. సో జాక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఇంపాక్ట్ కాదు, కొంచెం వేరియేషన్ అయితే మనోడు చూపించాడు అన్న ఫీలింగ్ అయితే మాకు అనిపించింది. సో ట్రైలర్లో చూసినంత లైక్ ఆ జీల్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ సినిమా మీ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుందా? లైక్ ఆడియన్స్ టిల్లుని మర్చిపోతారా? మర్చిపోతలేదో నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ జాక్ అనే క్యారెక్టర్కి ఏంటంటే ఫస్ట్ సీన్ నుంచి కూడా అంటే ఇది ప్యూర్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అండి. జాక్ అనే క్యారెక్టరు ఆయన డైలాగ్స్ వైజ్ దాని వైజ్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా దేని గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడినప్పుడు కంటెంట్ ఏంటి, ఆ ఫిలాసఫీ ఏంటి, క్యారెక్టర్కి తను ఆలోచించే పద్ధతి ఏంటి అనేది కంప్లీట్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అది. నేను ఫస్ట్ ఎక్సైట్ అయింది కూడా దానికి, అంటే ప్రతి విషయాన్ని కూడా వేరే పర్స్పెక్టివ్లో చూసే క్యారెక్టర్ అనమాట అది. సో డెఫినెట్లీ మీకు త్రూ ద ఫిల్మ్ జాక్ క్యారెక్టర్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుందండి.